ప్రైజ్ ద లార్డ్. మా జీవితంలో చాలా గొప్ప అంటే గొప్ప కార్యం జరిగింది. అసలు నేను ఈ రోజులు బ్రతికి ఉన్నానంటే కేవలం దేవుని వల్లే. ఆవగించంత విశ్వాసం ఉంచినా కూడా దేవుడు మన పట్ల చాలా గొప్ప కార్యాలు చేస్తాడని నాకు అనుకున్నాను. దాదాపుగా 6 months నుంచి వెళ్ళి నా రైట్ హ్యాండ్ మంట వస్తుందని హాస్పిటల్కి వెళ్తే ఎంఆర్ఐ తీయించారు. ఎంఆర్ఐ తీస్తే లంగ్స్ మీద గడ్డు ఉంది, చాలా పెద్ద ప్రాబ్లం. అది తీయకపోతే శ్వాస ఏ రోజన్నా ఆగిపోవచ్చు, చచ్చిపోవచ్చు అని అన్నారు. వెంటనే నీమ్స్కి వెళ్ళాము. అన్నయ్య వాళ్ళు కూడా మా ఇంట్లో కొత్తగూడెం వస్తే అక్కడ వచ్చి ప్రేయర్ చేశారు. నీమ్స్కి వెళ్తే మాకు దాదాపు 25 రోజులు హాస్పిటల్లో ఉన్నాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టెస్ట్, భయంకరమైన టెస్ట్. ప్రతి టెస్ట్కి సైన్ పెట్టించుకున్నారు. చనిపోతుంది అని చెప్పేసి, కానీ దేవుడు మా పట్ల చాలా గొప్ప కార్యం చేశాడు. దాదాపుగా ఆపరేషన్ 19వ తారీఖు చేశారు. మార్నింగ్ 11కి తీసుకెళ్తే ఈవినింగ్ 4:30కి తీసుకొచ్చారు మమ్మల్ని బయటికి. అది ఎంత పెద్దగా ఉందంటే, ఇంత పెద్ద ఒక 1/2 kg మందం వెళ్ళింది లంగ్స్ మీద నుంచి వెళ్ళిగడ్డ. దాదాపుగా 18 స్టిచెస్ పడ్డాయి. దేవుడి కార్యం వల్ల ఒకటే ఒక్క రోజు ఐసీలో ఉంచి నార్మల్ వాటికి షిఫ్ట్ చేశారు. 3 days ఉంచి నన్ను ఇంటికి వెంటనే పంపించేశారు. మళ్ళీ ఈ రోజుకి నాకు ఆపరేషన్స్ కేవలం 17 రోజులు మాత్రమే. ఈ రోజు ఇలా మాట్లాడుతున్నట్టే కేవలం దేవుని కృప వల్లే. ముందుగా దేవునికి వందనాలు. నా ఆత్మీయ తల్లిదండ్రులకి, సంఘ సభ్యులందరికీ వందనాలు. ఈ రోజు నేను బ్రతికి ఉన్నానంటే సజీవంగా కేవలం దేవుని కృపే. 19th నా సర్జరీ అయ్యి కంప్లీట్గా 1 year. డాక్టర్లు బ్రతకదు అని అన్నారు. నేను ఈరోజు మీ ముందు సజీవంగా నిల్చొని ఉన్నాను. 95% చెప్పలేను అని అన్నారు. ఈరోజు మీ బ్రతికి మీ ముందు సాక్ష్యం చెప్పుకుంటున్నాను. ముందుగా మా ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన, నా సంఘం అంతా ప్రార్థన నన్ను బ్రతికించింది. ఈరోజు మీ ముందు సాక్ష్యం చెప్పుకుంటున్నాను. అన్న ఎప్పుడు చెప్తూ ఉంటారు, దేవుడు మాట్లాడతాడని అంటే అప్పుడు అనుకునేదాన్ని, నిజంగా దేవుడు మాట్లాడతారా అన్న ఎందుకు ఇలా అంటున్నారు? నిజంగా దేవుడు నిజంగానే మాట్లాడతారు. మనస్ఫూర్తిగా ఉంటే నిజంగా దేవుడు నాతో ఎన్నోసార్లు మాట్లాడాడు. ఏమంటారు, తిన్నవారికి తెలుస్తుంది అని అంటారు కదా, పూర్తిగా అనుభవించాను కాబట్టే చెప్పగలుగుతున్నాను. బ్రతకదు అని అన్నారు. లిటరల్గా ఏంటంటే పెరాలసిస్ వచ్చేస్తుంది అని అన్నారు. ఈరోజు నా 2 చేతులు బాగానే పనిచేస్తున్నాయి. 18 స్టిచెస్ పడ్డాయి. బ్రతకదు అని అన్నారు. ఇదే ఇయర్లో మా రిలేషన్లో 3 చనిపోయారు. సజీవంగా సర్జరీ అయినా కూడా నేను మీ ముందు నిల్చొని ఉన్నాను. దీన్ని పట్టుకొని చాలా హ్యాపీగా ఉంది. నేను కొంతమందికి కృతజ్ఞత చెప్పాలని అనుకుంటున్నాను. మాకు అసలు అక్కడ హైదరాబాద్లో ఎవరూ తెలియదు. మేము అక్కడికి హైదరాబాద్ చర్చిలో తెలుసుకొని ఒక అన్నయ్య, సూపరింటెండెంట్ అన్నయ్య హాస్పిటల్లో, అతను మేము చర్చికి వస్తామని చెప్పి మాతో కన్సల్ట్ అయ్యి మొత్తం అతనే చూసుకున్నాడు. ఆపరేషన్ కిట్ కానీ మమ్మల్ని ప్రతిదీ ఒక విఐపి లెవెల్లో ట్రీట్మెంట్ జరిగింది. కేవలం దేవుని దూతలు పంపించడం ద్వారా ఒకటే రోజులో ఐసీలో ఉంచి ఇంత పెద్ద సర్జరీ అయినా కూడా స్టిల్ లాస్ట్ ఇయర్ ఈ టైంలో మేము హాస్పిటల్లో ఉన్నాం, నార్మల్ వార్డులో. 5 daysలో మమ్మల్ని డిశ్చార్జ్ చేసి పంపించేశారు. ఇది కేవలం దేవునికి మహిమ కలుగును కాదు. ఆ సూపరింటెండెంట్ అన్నయ్యకి, మా ఆత్మీయ తల్లిదండ్రులకి, నా సంఘ సభ్యులందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటున్నాను. దేవుని ముందు దేవుని కాపుదల, మా తల్లిదండ్రుల ప్రార్థన, మా సంఘ సభ్యుల ప్రార్థన, అందరి కాపుదల, అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. అందరికి ప్రైజులాడండి. ముందుగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదేవిధంగా మా ఆత్మీయ తల్లిదండ్రులకి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా నా తోటి సంఘ సభ్యులకి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే మా కొరకు పోయిన సంవత్సరం జూన్ 19వ తారీఖున మీ యొక్క ప్రార్థన వలన మా యొక్క భార్య పద్మ గారి ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది. కాబట్టిగా మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా అదే నెలలో 3 యాక్సిడెంట్ల నుంచి దేవుడు తన యొక్క దేవదూతలను పంపించి నన్ను రక్షించిన విధానం బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే మాకు ఏ పని చేసినా దేవుడు మాకు నీడగా కాపుదల ఉండి మమ్మను చేపట్టి ముందుకు నడిపిస్తున్నానని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. కాబట్టిగా ప్రతి ఒక్కరూ విశ్వాసం కలిగి ఉండాలని మా యొక్క వినపము. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి.
ప్రైజ్ ది లార్డ్. ఈ సాక్ష్యాన్ని బట్టి కేవలం ప్రభుకి మహిమ. ఎంతమందికి సాక్ష్యం అర్థమైందండి? అర్థమైందా? ఎస్, ఇదే నెల లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం చెల్లి హైదరాబాద్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. డాక్టర్స్ అన్నారు ఈమె బ్రతకదు అని. కానీ మన దేవుడు బ్రతికించి చూపించారండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. మనము నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆమేన్. ఎస్, నేను అంటే కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటే ఎందుకు నాకే ఈ పోరాటం, నాకే ఇబ్బంది, నాకే ఈ పరిస్థితి. నాకు తెలిసి చెల్లి కూడా చాలాసార్లు అనుకోవచ్చు, నాకే ఏంటి ఈ కష్టం, ఈ శ్రమ. తన బిడ్డలను చూసుకుంటూ ఏడుస్తూ ఉండేది. మేము తన దగ్గరికి వెళ్ళినప్పుడు నా బిడ్డలు ఏమైపోతారో అక్క, అన్న నా బిడ్డలు ఏమైపోతారో, ఒకవేళ చనిపోతే నా బిడ్డల పరిస్థితి ఏంటి అని చాలా చాలా ఏడ్చిందండి. ఇంకా సురేష్ బ్రదర్ అయితే అసలు కంప్లీట్గా ఆ కుటుంబం ఏమైపోతుందో అనే పరిస్థితిలో వారు ఉన్నారు. కానీ మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆమేన్. చూడండి, ఒక సమయం ఉంది దేనికైనా. కొన్ని పరిస్థితులు మన జీవితంలో కొన్ని కారణాల కొరకు వస్తే, కొన్ని మేళ్ళ కొరకే కొన్ని పరిస్థితులు మన జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. 18 కుట్లండి. ఎన్ని కుట్లు? వెనకాల తన వీపులో 18 కుట్లు ఉన్నాయి. నిజంగా ఆమె అనుకోవచ్చు, ఎందుకు ఈ శ్రమ అంటే, ఈ శ్రమ ఎందుకంటే ఆమె రక్షణ కొరకే. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. గట్టిగా చప్పట్లు కొడదాం. మందిరానికి ఎప్పుడు వచ్చేది కాదు, ఇలా సంఘంలో ఎప్పుడు పాల్గొనేది కాదు. సురేష్ బ్రదర్ ఒక్కరు మాత్రమే మందిరానికి వచ్చేవారు. ఒంటరిగా వచ్చేవారు, ఒంటరిగా వెళ్ళేవారు. కానీ చూడండి, ఆ ముళ్ళు తీసుకొచ్చి దేవుడు ఏం చేశారండి కదా. అప్పుడు చూడండి, మాట్లాడుతూ ఉండం ధైర్యం చెప్తూ ఉండం. దేవుడే ఆ సమయంలో ఆమెను దర్శించి ఉన్నారండి. ఆమెన్. అందరూ హోప్లెస్ అన్నారు. ఆమె మనసులో ఆమె కూడా అనుకుంది హోప్లెస్ అని. అవునా కదా? అవునక్క, చనిపోతా, నా పిల్లల పరిస్థితి ఏమైపోతుందని చాలా బాధపడ్డా, చాలా భయపడింది. కానీ మేము ఎప్పుడు ఒకే మాట చెప్పాం, నాన్న ఏం కాదు, దేవుడు అద్భుతం చేస్తారు. సేవుడు ఒక్కటే మాట చెప్పారు, దేవుడు అద్భుతం చేస్తారా, నువ్వు ధైర్యంగా ఉండు, మేము ప్రార్థన చేస్తున్నాం. ఒకటే, నువ్వు కూడా ప్రార్థన చేసుకో, నువ్వు కూడా అడుగు దేవుని, దేవా నన్ను తాకు, నన్ను దర్శించు, నా జీవితంలో అద్భుతం చేయమని. ఆ హాస్పిటల్లో ఆమె బైబుల్ తెరచి బైబుల్ చదవడం ప్రారంభించిందండి. ప్రైజ్ ది లార్డ్. ఆ మరణ పడకలో ఏ డాక్టర్స్ అయితే, ఆమెకి వెనకాల మామూలు గడ్డ కాదండి, పెద్ద భయంకరమైన ఎంత ఏమో లంగ్స్ కదా. ఇప్పుడు నీకు ఆపరేషన్ ఎక్కడ జరిగింది? వెనకాల నుంచి చేశారు. కేజీ దాకా ఉంది ఆ గడ్డ. వాళ్ళు అప్పుడు చెప్పారు, నరంకి టచ్ అవుతే హార్ట్కి, లంగ్స్కి, లివర్కి మొత్తం అటాచ్ అయి ఉంది. చాలా క్రిటికల్ పొజిషన్, ఏమైనా అయితే మమ్మల్ని అడగవద్దు, బ్రతకదు, చాలా క్రిటికల్ పొజిషన్ అని అన్నారు. చూసారా, లంగ్స్కి, హార్ట్కి అంతా కూడా అటాచ్ అయిపోయి ఉందంట. 1 కేజీ ఉంటుందంట ఆ గడ్డ. అది వెనకాల నుంచి అది అంతా కూడా అంటే ఆపరేషన్ చేసి తీశారు. ఎంత క్రిటికల్ కండిషన్ అంటే చూడండి. కానీ ఆ సమయంలో ఆమె కూడా అనుకుంది చనిపోతాను అని. కానీ ఎక్కడో దేవుని మాట ఆమెను తాకింది. చేయి పైకి లేపమంటే లేపేశారు. నాకు తెలియదు అసలు ఇటువైపు స్టిచ్ చేసి ఉన్నాయని. క్లీన్ చేసిన 3 days తర్వాత ఇక్కడ స్టిచ్ చేసి ఉన్నాయని తెలిసి, నొప్పి కూడా ఏమీ అనిపించలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆ హాస్పిటల్లో ఆ బెడ్ పైన దేవుని మాటలు ధ్యానిస్తూ, మేము ప్రార్థన చేస్తూ, మేము మాట్లాడుతూ ఉన్నాము. దేవుడే ఆమెలో ధైర్యాన్ని నింపారండి. ఆ రోజు ఆ ఆపరేషన్ నిజంగా డాక్టర్స్ ఆశ్చర్యపోయే విధంగా ఉందండి. ఆమేన్, హల్లెలూయా. నీవు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు అని చెప్పారంట డాక్టర్స్. ఆమేన్, హల్లెలూయా. ఏ డాక్టర్స్ అయితే హోప్లెస్ అని ఇచ్చారో, భర్త సిగ్నేచర్ తీసుకున్నారు, మా వల్ల అయితే మేమైతే ముందే చెప్తున్నామని చెప్పారంట డాక్టర్స్. కానీ అదే డాక్టర్స్ నిజంగా ఎంత గొప్ప సాక్ష్యం అండి. మీ దేవుడు, మీరు ఏ దేవుడు నమ్ముకున్నారో దేవుడు గొప్ప దేవుడు అండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవునండి, మన దేవుడు గొప్ప దేవుడు. ఆ రోజు ప్రభు తాకారండి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆమెకు అంత క్రిటికల్ ఆపరేషన్ అయినా, అంత ఎమర్జెన్సీ ఆపరేషన్ అయ్యి, అంత చావు బ్రతుకుల మధ్యలో ఉండి దాని నుంచి బయటికి వచ్చారు కదా. డాక్టర్స్ నమ్మలేకపోతున్నారు. ఆమె విత్ ఇన్ 5 days కోలుకున్నారండి. అంత పెద్ద స్ట్రిచర్స్, 18 స్ట్రిచర్స్ ఉండి
ఆమె చాలా భయంకరమైన క్రిటికల్ కండిషన్లో ఉన్నాం. ఆ మనిషిని చూసి డాక్టర్స్ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే మామూలుగా ఎవరు కూడా సాధారణంగా డిశ్చార్జ్ అవ్వడం కష్టం. ఆమెని 5 రోజుల్లో డిశ్చార్జ్ చేసి పంపించారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ఆమేన్. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మందిరానికి రావడం స్టార్ట్ అయిపోయింది. ప్రైజ్ ద లార్డ్. దేవుని ఎక్కువగా ప్రేమించడం మేము చూస్తున్నాం, ఎక్కువ ప్రభు పైన ఆధారపడడం మేము చూస్తున్నాం. ఇప్పుడు అక్కడ కంటే ఇక్కడ భక్తి ఎక్కువ, అక్కడ కంటే ఇక్కడ ప్రార్థన ఎక్కువ, అక్కడ కంటే ఇక్కడ విశ్వాసం ఎక్కువ. గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొన్ని ముళ్ళులు మన ముందర ఎందుకు ఉంచుతారంటే ప్రభు మహిమ వెనకాల దాగి ఉంది. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్. తన రక్షణ కొరకే ఇదంతా. ఆమేన్. ఈ రోజున దేవుడు ఆ మరణ పడకల నుంచి దేవుడు లేవనెత్తిన దేవుడిగా ఉన్నారు. ఆమె కన్నీళ్లను ఆమె మూల్గులను దేవుడు విన్న దేవుడిగా ఉన్నారండి. ప్రైజ్ ద లార్డ్. మరి చెల్లిని లాస్ట్ జూన్ 19వ తారీఖు ఆపరేషన్ అయింది. మరి ఈ రోజున 21 కదా, ఎస్, జూన్ 21. ఈ రోజున మరి నిలబడి సాక్ష్యం చెప్పే కృపను దేవుడు ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈ చక్కని సాక్ష్యాన్ని బట్టి కేవలం ప్రభుకి మహిమ కలుగును గాక. ఒకరోజు భోజనాలు చేస్తున్నారు, ప్రేమ విందు. ఎందుకంటే సంఘం అంతటికి ప్రేమ విందు ఉంటుంది, అవునా కదా? ఒకరోజు అందరు భోజనం చేస్తున్నారు, చెల్లి బయట ఉన్నారనమాట. నాన్న ఏంట్రా టైం ఎంత అవుతుంది, భోజనం చేద్దు రారా అనేసి నేను పిలుస్తుంటే, లేదక్క ఫాస్టింగ్ అక్క. ఆమె తీర్మానం తీసుకుందంట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సండే ఆమె 4 గంటల వరకు ఫాస్టింగ్ ఉండి ప్రభుని స్తుతిస్తుంది, మహిమపరుస్తుంది. ఇంతకుముందు దేవుడు అంటే అస్సలు తెలీదు, ఏమీ తెలీదు, తన ప్రేమ ఎలా ఉంటుందో తెలీదు, ఏమీ తెలీదు. కానీ దేవుడు తాకారండి, ముట్టుకున్నారు, స్వస్థపరిచారు. ఈ రోజున చక్కని సాక్ష్యం ఆమె నోటి నుండి వస్తున్న ప్రతి పదాన్ని చూసి చాలా మంచిగా అనిపిస్తుంది. ఆమె ప్రైజ్ ద లార్డ్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. లేదక్క 4 వరకు ఫాస్టింగ్ తీర్మానం తీసుకున్నాను. ఓకే బేటా, 4 తర్వాత చక్కగా మళ్ళీ ప్రేయర్ చేసుకొని ఆమె అప్పుడు భోజనం చేస్తారంట. ప్రైజ్ ద లార్డ్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఈ సాక్ష్యము ద్వారా అనేకులు నడిపించబడాలి, ముఖ్యంగా మీ కుటుంబము రక్షణలోనికి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. సంఘము చేసిన ప్రార్థన మామూలు ప్రార్థన కాదండి. ఆమేన్. అద్భుతమైన ప్రార్థన జరిగింది. సంఘం అంతా కూడా కన్నీరు కారుస్తూ ప్రతిరోజు సహోదరి కొరకు, చెల్ల కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాం. సంఘంలో ప్రార్థన జరిగింది. మన ప్రార్థన ఆలకించిన దేవుడు ఈ రోజున మరి చెల్లి విషయంలో దేవుడు అద్భుతమైన కార్యం జరిగించారు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.